తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది, మేము గౌరవిస్తున్నాం. 42% అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే, మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, పోయి మెప్పించాలి. ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు. మా కోసం ఇవాళ ఈ సభలలో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధ్యక్ష. మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది. మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు. మొదటి విడత చేసిన ప్రయత్నంలో 96.9% ఇందులో పాల్గొంటే 3.1% పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం. 17 తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తి స్థాయి చర్చ సభలో జరుగుతుంది. ఆల్రెడీ మనం 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని, ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి. మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు, ఏ న్యాయస్థానం ముందు ఈ 42% రిజర్వేషన్ అనేది నిలబడదు. దయచేసి సహచర మిత్రులకు నేను చెప్పేది, ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం. 42% పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటాను. ఆనాడు మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల్ కమిషన్ 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ కూడా చేసింది. దాంతో ఈరోజు 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ని ఈరోజు మళ్ళీ పెంచి 42%కి పెంచాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మొదట వచ్చే 42% తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలనో ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది. అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా 30-35 సంవత్సరాల నుంచి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాని ప్రత్యక్ష సాక్షి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా 1 మ్యాన్ కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈరోజు 15% ఎస్సీ రిజర్వేషన్లు కూడా 9%, 5%, 1%గా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన. భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సభ్యులు ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సామాజిక న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో నాకు ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయినారు, కానీ ఎవరికి ఈ 2 వర్గాలను ఒకేసారి ఒకే సంవత్సరంలో వాళ్ళకి న్యాయం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని మనం ముందుకు అందరం కలిసికట్టుగా తీసుకెళ్దామని కోరుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చు, వీటన్నిటిని కూడా తీన్మార్ మల్లన్న గారు ప్రస్తావించడం జరిగింది. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్కి
పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి, నిధులు ఇది కాలేదు. అయితే గత 10 ఏళ్ళు అసలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉల్లంఘనలు లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల బడ్జెట్ తలకిందులై ఉన్నది. మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మా ఆర్థిక మంత్రి గారు మేము కూర్చొని మాట్లాడి అంతకంటే ముందు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర. కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కొంత తగ్గించే పెట్టినాం. కానీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది. కాబట్టి ఈరోజు 2,91,000 పైచిలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, కానీ 2,25,000 కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి. ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను, 6,500 కోట్లు నేను తినకపోయిన జీతభత్యాలు, పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే. 13 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు 13 లక్షల పైచిలకు ఉన్నారు అధ్యక్ష.